ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం జన్మదిన వేడుకలు రేణిగుంటలో వైభవంగా జరిగాయి. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక బస్టాండ్ ఆవరణలో పార్టీ శ్రేణుల అభిమానులు భారీ ఎత్తున వేడుకలు నిర్వహించారు. సిపాయి సుబ్రహ్మణ్యంకు గజమాలతో ఘనస్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. రేణిగుంట పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలు అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీకి అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం ఆయనను శాలువతో కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. పార్టీ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట సర్పంచ్ నగేష్, స్థానిక నాయకులు గంగయ్య, కుణశేఖర్, శివారెడ్డి, ఆర్ఎం రఫీ, ఫుల్లా, శ్రీనివాసులు పాల్గొన్నారు. అందరికీ పేరు పేరు ఈరోజు తక్కువ సమయంలోనే చాలా బలంగా ఏర్పాటు చేశారు. అందరికీ మన పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రష్ హాస్పిటల్ అధినేత మన తిరుపతి ఎమ్మెల్సీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రేణిగుంటలో బస్టాండ్ కూడలి వద్ద భారీ ఎత్తున కేక్ కట్ చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి ఆయన కుటుంబం, ఆయన చేస్తున్న సేవలు అన్నీ కూడా ఆ దేవదేవుడు ఎల్లవేళలా వాళ్ళ కుటుంబానికి ఆయురారోగ్యాలు, ఇంకా ఆయన ఎన్నో సేవలు చేయాలని ఆ దేవుణ్ణి నేను గట్టిగా ప్రార్థిస్తున్నాను. పేద ప్రజల పాలిటి అన్నగా, తమ్ముడుగా అందరినీ దగ్గర తీస్తూ రేణిగుంట్లో ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలైనటువంటి గంగమ్మ జాతర అయితేనేమి, రంజాన్ నెలలో చీరలు పంచడం అయితేనేమి, అన్ని మంచి కార్యములకు ముందు నేనున్నాను అంటూ ఈరోజు మా అన్న జన్మదినం ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆయన గత కొన్ని సంవత్సరాలుగా పేద ప్రజలకు వైద్యంలో అయితేనేమి, పేద ప్రజలకు వైద్యం సహాయం చేయడంలోనే తెల్ల కార్డు వాళ్ళకి రేణిగుంటలోనే నేనే ఒక 4-5 కేసులు తీసుకెళ్ళినప్పుడు ఆయన వీలైనంత సహాయం పేద ప్రజలకు చేస్తూ సిపాయి సుబ్రహ్మణ్యం గారికి సిపాయి భరోసా అనే పథకం కింద ఆయన పేద ప్రజలకు చాలా న్యాయం చేస్తున్నారు. ఇటువంటి లీడర్ మాకు తప్పనిసరి కావాలి. ఆయన ఇంకా ఎన్నో జన్మదినోత్సవం జరుపుకోవాలని ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.